అన్నంలోకి అద్భుతంగా ఉండే ఈ అరగుడ్డు పులుసు అలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను గొప్పలు చెప్పడం కాదు, కానీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ముందైతే వీడియోని సేవ్ చేసుకోండి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న యాలుక్కాయి, కొద్దిగా మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి చక్కగా వేయించి చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కడాయిలోకి 2 గంటల నూనె వేసుకుని బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి చీలికలు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా కలిపి మూత పెట్టి టమాటాలు గుజ్జుగుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్లు మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకుని మసాలాలు చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు చింతపండు రసం, 2 కప్పులు నీళ్లు పోసేసి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చారు మరిగేలోపు ఉడికించుకున్న 1/2 డజన్ కోడిగుడ్లని అరముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చారు మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలన్నీ విడిపోకుండా వేసేసి ముందుగా నూరు పెట్టుకున్న మసాలాలోంచి 2 స్పూన్ల మసాలా కూడా వేసి కదిలించకుండా మూత పెట్టి పులుసు చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే అరగుడ్డు పులుసు రెడీ. వేడివేడి అన్నంలో ఈ పులుసు పోసుకుని పులుసులో ఉడికిన ఆ ముక్క నంచుకొని తింటూ ఉంటే అద్భుతం. అంతే, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.